హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి నంద్యాల్. లాస్ట్ టైం క్యాన్వా యాప్ లో థంబ్నెయిల్ ఎలా చేసుకోవాలో చాలా సింపుల్ గా క్లియర్ గా చేసి చూపించాను. ఆ వీడియోకి మీరిచ్చిన రెస్పాన్స్ కి చాలా థ్యాంక్స్. ఆ వీడియోకి 1,00,000 వ్యూస్ పైగానే వచ్చాయి. కొంతమంది యూట్యూబ్ క్రియేటర్స్ అయితే ఈ వీడియో చూసి థంబ్నెయిల్ నేర్చుకున్నాను అని చెప్పేసి పాజిటివ్ రెస్పాన్స్ అయితే నాతో షేర్ చేసుకున్నారు. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఈ వీడియోలో బిగినర్స్ కి సేమ్ అలాగే చాలా సింపుల్ గా క్లియర్ గా పిక్సెల్ ల్యాబ్ లో థంబ్నెయిల్స్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ అలాగే తెలుగు ఫాంట్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, తెలుగు ఫాంట్స్ ఎలా యూజ్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరి లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అన్నట్టు ఈ రోజు నా డ్రెస్ బాగుందా, ఎందుకు ఇలా అడుగుతున్నానంటే కొంతమంది సబ్స్క్రైబర్స్ అక్కడక్కడ కమెంట్ చేస్తూ ఉంటారు, మీ డ్రెస్ కలెక్షన్ బాగుంది, ఎక్కడ తీసుకున్నారు అని చెప్పేసి. నేనైతే నా ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్ దగ్గరే అప్పుడప్పుడు కొన్ని డ్రెస్సెస్ అయితే బై చేస్తూ ఉంటా. ఛానల్ నేమ్ వచ్చేసి డ్రీమ్ కలెక్షన్ MCA అనమాట. ఈ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా వచ్చేస్తాయి. లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోతాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. స్కిప్ చేశారు మీరైతే థంబ్నెయిల్ అనేది డిజైన్ చేసుకోలేరు, కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తూ పక్కన వీడియో అనేది క్లియర్ గా అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఏం చేస్తున్నాను అని చెప్పేసి. అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ మీద అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ వచ్చేసి పిక్సెల్ ల్యాబ్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. పిక్చర్ ఎడిటర్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. ఈ యాప్ ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ ని ఓపెన్ చేసినట్లయితే ఇంటర్ఫేస్ అనేది మనకి ఇలా రావడం జరుగుతుంది. పైన 3 డాట్స్ ఉంటాయి, దాని మీద ట్యాప్ చేస్తే ఇమేజ్ సైట్ ని సెలెక్ట్ చేసుకోండి. టచ్ దగ్గర ఇక్కడ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ బ్రాండింగ్ చేస్తున్నారా లేకుంటే యూట్యూబ్ థంబ్నెయిల్ చేస్తున్నారా అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనమైతే యూట్యూబ్ థంబ్నెయిల్ చేస్తున్నాం కాబట్టి యూట్యూబ్ థంబ్నెయిల్ మీద అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఓకే మీద అయితే ట్యాప్ చేయండి. నెక్స్ట్ పైన డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ఆబ్జెక్ట్ అనేది డిలీట్ అయిపోతుంది. కింద ఫోర్త్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి కలర్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇట్లా మీరు బ్యాక్గ్రౌండ్ కి ఏదైనా ఒక కలర్ అనేది ఇవ్వగలుగుతారు. మీకు ఇష్టమైన కలర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ప్లెయిన్ కలర్ ఇచ్చుకుంటారా ఇచ్చుకోండి, లేదా ఇక్కడ గ్రేడియంట్ మీద మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మల్టీ కలర్స్ ని కూడా బ్యాక్గ్రౌండ్ గా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. లేదా ఇక్కడ ఉన్నటువన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకుంటే మీరు ఓన్ గా ఒక కలర్ ని సెలెక్ట్ చేసుకొని కూడా ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రెడ్ తీసుకున్నాను కదా, ఇలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక సైడ్ ఇలా, ఒక సైడ్ ఇలా కూడా మనం ఓన్ గా మల్టీ కలర్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ ఉన్నవే మీరు యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు నాకైతే ఒక ప్లెయిన్ కలర్ అయితే కావాలి అనుకుంటున్నాను. సో అందుకనేసి నేనైతే ఇక్కడ బ్లాక్ కలర్ ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. టిక్ మార్క్ మీద అయితే సేవ్ చేయండి మీకు నచ్చిన కలర్ తీసుకున్న తర్వాత. సో ఇక్కడ గుర్తు పెట్టుకోండి ఏంటంటే మీరు ఒక థంబ్నెయిల్ చేస్తున్నారు అని అనుకున్నట్లయితే ఆ కంటెంట్ ఏముంది, ఆ థంబ్నెయిల్ ఏం రాయాలనుకుంటున్నారు, ఏ పిక్స్ యాడ్ చేయాలి అనుకుంటున్నారు అనేది మీరు ముందుగానే ఆ ఫోటోస్ ఏదైతే ఉందో అన్ని గ్యాదర్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు సపోజ్ గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారా, తీసుకోండి. వాటర్ మార్క్ లేనిది తీసుకోండి. మీరు పిక్స్ రెడీగా పెట్టుకున్నారనుకోండి, థంబ్నెయిల్ చేయడం ఈజీ అవుతుంది అనమాట. చాలా ఫాస్ట్ గా అయిపోతుంది వర్క్ కూడా. సో అట్లా ఇప్పుడు నేనైతే వినాయక చవితి మనకి జరుగుతుంది కదా ఫెస్టివల్. సో కాబట్టి వినాయక చవితికి సంబంధించి ఒక థంబ్నెయిల్ అయితే చేశాను. చాలా మందికి ఫెస్టివల్ టైంలో ఒక మంచి థంబ్నెయిల్ చేసుకుంటే బాగా వెళ్తది ఈ వీడియో అని చెప్పేసి హోప్ ఉంటది, కానీ చేసుకోవడం రాదు. కాబట్టి ఇప్పుడు నేను చూడండి ఈ థంబ్నెయిల్ అయితే చేశాను. మీకోసమే ఈ థంబ్నెయిల్ ఇదే పనిగా ఇదే చేశాను అనమాట. ఇక్కడ మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ ఈ ఫాంట్ ఎలా తీసుకున్నాను, ఇక్కడ ఓవర్లే కూడా యాడ్ చేశాను అనమాట. ఎలా యాడ్ చేశాను ఇలా మీకు క్లియర్ గా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. చలో మరి స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ పైన ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే ఈ ఇమేజ్ ని అయితే నేను సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ కింద రేషియోస్ ఉంటాయి, రేషియోస్ మీద ట్యాప్ చేయండి. మీకు ఏ రేషియో కావాలో సెలెక్ట్ చేసుకొని పిక్ ని అయితే ఎండ్ పాయింట్స్ పట్టుకుని డ్రాగ్ చేయండి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ ఇమేజ్ మీద నేను ఏదైనా టెక్స్ట్ యాడ్ చేసానా, కనిపిస్తుందా, కనిపించదు కదా. కాబట్టి ఇక్కడ నేను ఒక రెడ్ ఓవర్లే అనేది తీసుకోవటం జరిగింది. సో ఈ రెడ్ ఓవర్లే అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. రేషియోస్ మీద సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ టిక్ మార్క్ ఇవ్వండి. ఎండ్ పాయింట్స్ ని పట్టుకుని మాత్రమే డ్రాగ్ చేయండి.
ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేయండి. కింద ఈ థర్డ్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఒపాసిటీ అనే ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒపాసిటీ మీద సెలెక్ట్ చేసుకొని కొంచెం ఒపాసిటీ అనేది డిక్రీజ్ చేయండి. అప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ కి తీసుకున్న ఇమేజ్ కనిపిస్తుంది, మనం తీసుకున్న ఓవర్లే కూడా కనిపిస్తుంది అనమాట. సో ఇట్లా మన తమిళ్ కి ఓవర్లే యాడ్ చేసే విధానం. నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇప్పుడు ట్రెడిషనల్ కదా, వినాయక చవితి అంటేనే ఇట్లా అరిటాకులు, మామిడి తోరణాలు ఇట్లాంటివి ఉంటే మన తమిళ్ కి బాగా లుక్ వస్తుంది అనమాట. సో అందుకు నేను ఈ పిక్ అయితే తీసుకోవటం జరిగింది. మీరు ఏ పిక్ ఏదన్నా కూడా యాడ్ చేయాలి అనుకున్నట్లయితే పైన ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి మీరు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్న పిక్స్ అయితే తీసుకోగలుగుతారు. వీటికి బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలి అనేది కూడా చెప్తాను, లాస్ట్ లో చెప్తాను. ఇప్పుడే చెప్పాను అనుకోండి కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి చెప్పట్లేదు. లాస్ట్ లో ఫాంట్స్ అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలనేది చెప్తాను. సో ఇక్కడ నేను ఈ తోరణాలు అయితే తీసుకోవటం జరిగింది. సో ఇప్పుడు దీన్నే డ్రాగ్ చేసానా, కొంచెం ఏమంటాం పెద్దగా అయిపోయి సరిగ్గా లుక్ ఉండవు కాబట్టి దాన్ని ఇంకోసారి కాపీ చేసుకున్నాను అనమాట. ఇక్కడ మీకు పైన లాస్ట్ ఆప్షన్ ఉంటది, లేయర్ ఆప్షన్. దీని మీద ట్యాప్ చేసి మీరు ఏదైతే తీసుకున్నారో ఫాంట్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, ఇట్లాంటివన్నీ మనము లాక్ చేసుకోవచ్చు అనమాట. వేరే యాప్స్ లో ఏమవుతుందంటే మూవ్ ఆన్ అవుతూ ఉంటాయి, డిస్టర్బ్ అవుతాం మనము. సో ఇక్కడ పిక్సెల్ యాప్ లో ఎట్లా అంటే మనం ఏ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా, టెక్స్ట్ యాడ్ చేసినా కూడా ప్రతిదీ లాక్ చేసుకోవచ్చు హ్యాపీగా. సో ఇక్కడైతే నేను వినాయక ఇమేజ్ కూడా తీసుకోవటం జరిగింది. సో కొంచెం ప్లేస్ చేయండి ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నారు, కొంచెం తమిళ మీద టైం అనేది కేటాయిస్తూ ఉండండి చేసేటప్పుడు. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద మీరు సెలెక్ట్ చేసుకొని స్ట్రోక్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు. సో కొంచెం స్ట్రోక్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఇక్కడ మీకు నచ్చిన కలర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కలర్ ఫిల్టర్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మీరు బ్రైట్నెస్ అండ్ అలాగే కాన్స్ట్రాక్ట్, కొంచెం సాచురేషన్ మీద పెంచారనుకోండి, కొంచెం ఇమేజ్ కి కూడా ఇవన్నీ పెంచినప్పుడు బాగా కనిపిస్తుంది మన thumbnail. సో చూడండి ఇట్లా ఓకే అనుకుంటే టిక్ మార్క్ మీద సేవ్ చేయండి. సింపుల్ గా వదిలేసేకండి. ఇట్లా మనం స్ట్రోక్స్ కానీ ఇట్లాంటివి ఇచ్చుకున్నప్పుడు ఇంకా బాగా కనిపిస్తుంది మన thumbnail. నెక్స్ట్ వచ్చేసి మన thumbnail మనం లేకుంటే ఎలా చెప్పండి. సో కాబట్టి ఇప్పుడు నా ఇమేజ్ అయితే నేను తీసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ లాస్ట్ లో చెప్తాను. బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకున్నాను. ఎండ్ పాయింట్స్ పట్టుకుని డ్రాగ్ చేయండి. ఇది మీరు ఎలా పడితే అలా డ్రాగ్ చేస్తే ఆ ఫోటో షేప్ మారిపోతుంది అనమాట. నెక్స్ట్ దీనికి కూడా కొంచెం ఆ పిక్ కి కలర్ ఫిల్టర్స్ మీద ట్యాప్ చేసి బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. సాచురేషన్ మీద అయితే ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇట్లా ప్లేస్ చేసుకోండి ప్రాపర్ గా. చూడండి ఆల్మోస్ట్ మన thumbnail హాఫ్ అయిపోయింది. ప్రతిదీ లాక్ చేసుకోండి. చాలా సింపుల్ గానే ఉంది కదా. ప్రతిదీ మనం ఆల్రెడీ ఫోటోస్ పెట్టేసుకొని ఇట్లా మనము పిక్స్ అనేది యాడ్ చేశాను. సో ఇప్పుడైతే టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఇక్కడ మీకు కింద సెకండ్ ఆప్షన్ అనేది ఉంటది. ఏ మీదైతే మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మీకు ప్లస్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ మీరు ఇవ్వగలుగుతారు. ఇక్కడ చాలా మంది కొంతమందికి ఒక క్వశ్చన్ అయితే అడిగారు, thumbnail లో తెలుగు టెక్స్ట్ రావాలంటే ఏం చేయాలి అని చెప్పేసి. దీని కొరకు అయితే మీరు ఒక యాప్ ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటది. దేశ్ తెలుగు కీబోర్డ్ యాప్ ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకొని ఇక్కడ తెలుగు అనేది సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీ టెక్స్ట్ అనేది తెలుగులోకి రావటం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు నేనైతే ఇక్కడ మట్టి వినాయకుడిని పూజిద్దాం అని చెప్పేసి టైప్ చేసుకున్నాను. మీరు మట్టి వినాయకుడిని పెట్టారా లేకుంటే కలర్ఫుల్ గణపతిని పెట్టారా? ఓకే, పూజిద్దాం అని చెప్పేసి టైప్ చేశాను. ఓకే మీదైతే క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి కలర్ అయితే కలిసిపోయింది అనమాట. ఇప్పుడు టెక్స్ట్ ఇచ్చాం కదా, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఫాంట్ అన్నమాట. మై ఫాంట్స్ లోకి వెళ్ళి నేనైతే ఇక్కడ రామభద్ర ఫాంట్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది ఎలా మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటంటే లాస్ట్ లో చెప్తాను అట్లా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు కలర్ అనేది మనం చేంజ్ చేద్దాం. టెక్స్ట్ కి కనిపించట్లేదు కదా, కలిసిపోయింది. సో ఎల్లో కలర్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ అలైన్ మీద కొట్టండి. పూజిద్దాం అనేది సైడ్ కు ఉంది కదా, మిడిల్ లోకి వస్తుంది. నెక్స్ట్ కొంచెం డ్రాగ్ చేయండి. చాలా చిన్నగా ఉంది కదా సైజు, టెక్స్ట్ యొక్క సైజు. నెక్స్ట్ వచ్చేసి లైన్ స్పేసింగ్ మీద అయితే ట్యాప్ చేయండి. లైన్ స్పేసింగ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ పూజిద్దాం అనే వర్డ్ కిందికి ఉంది. సో మనం కొంచెం కరెక్ట్ చేద్దాం. ఎక్కడ కావాలనేది ప్లేస్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇచ్చాను. టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మీద మీరు ట్యాప్ చేసినట్లయితే ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో బ్లాక్ కలర్ లో చాలా ఎక్కువగా ఉంది కదా. సో ఇక్కడ మీకు టాప్ ప్యాడింగ్, బాటమ్ ప్యాడింగ్ అండ్ అలాగే రేడియస్ ఇట్లా ఉంటాయి. సో టాప్ లో ఎక్కువగా ఉందా మన బ్యాక్గ్రౌండ్ అట్లా మీరు చూసి కొంచెం డిక్రీజ్ కానీ ఇంక్రీజ్ కానీ అనేది సెట్ చేసుకోండి. రేడియస్ మీద కూడా ట్యాప్ చేస్తే కొంచెం మీకు అట్లా సైజ్ అనేది డిఫరెంట్ గా వస్తుంది. ఇట్లా
రైట్ సైడ్ కొంచెం ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉందో చూసుకొని మీరైతే సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ దీన్ని కొంచెం ఇంక్రీజ్ అయితే చేయండి ఇట్లా. సో బాగుంది కదా, మట్టి వినాయకుడిని పూజిద్దాం అని చెప్పేసి. ఇప్పుడు నేను ఇంకొక టెక్స్ట్ అయితే యాడ్ చేయాలి అనుకుంటున్నాను. దీన్ని అయితే లాక్ చేస్తున్నాను. సేమ్ అట్లనే సెకండ్ ఆప్షన్ ఉంది కదా, టెక్స్ట్ మీదైతే మీరు ట్యాప్ చేయండి. న్యూ టెక్స్ట్ అని వస్తుంది. సో క్లియర్ చేసి మీరు ఇంకా ఏమైతే రాయాలి అనుకుంటున్నారో దాన్ని అయితే ఇక్కడ యాడ్ చేయండి. నేనైతే పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. ఓకే చేయండి. చాలా ఈజీగానే అయిపోతుంది. ఫస్ట్ టైం కొంచెం ఏదో కన్ఫ్యూజ్ అయినట్లు అనిపిస్తుంది స్టార్టింగ్ స్టేజ్ లో, బట్ అదర్వైజ్ మళ్ళీ అలవాటు అయిపోతుంది లేదు. అదే దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే మనం ఈ టెక్స్ట్ కి కలర్ అనేది చేంజ్ చేద్దాం. ఇప్పుడు పర్యావరణం కదా, కొంచెం సింబాలిక్ గా నేనైతే గ్రీన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే అయితే చేయండి. ఇక్కడ ఫాంట్ సేమ్, దీనికి కూడా నేనైతే ఈ రామభద్ర ఫాంటే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ లైన్ స్పేస్ కొంచెము దూరంగా ఉన్నాయి కదా, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే వర్డ్స్. సో ఇట్లా కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. సేమ్ దీనికి కూడా టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మీద అయితే ట్యాప్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇవ్వటం చేయాలి. సో అట్లనే ఇస్తున్నాను. సేమ్ దీనికి కూడా అంతే. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కి మనకు పైన ఎక్కువగా ఉన్నట్లయితే టాప్ ప్యాడింగ్, బాటమ్ ప్యాడింగ్ ఏదైతే ఎక్కువగా ఉందనేది కొంచెం అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేసి టిక్ మార్క్ మీద అయితే సేవ్ చేయండి, డ్రాగ్ చేయండి. ఎంత సైజ్ లో కావాలో అంత సైజ్ లో అయితే పెట్టుకోండి. సో పరిరక్షిద్దాం కొంచెం కిందికి ఉంది, దాన్ని అయితే కొంచెం పైకి చేస్తున్నాను అనమాట. సో ఇట్లా టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళి ఇంకా కొంచెం ఎక్కువగా ఉంది కదా ఇటు సైడ్ బ్యాక్గ్రౌండ్ అనేది, కొంచెం నేను తగ్గిస్తున్నాను అనమాట అట్లా. సో చాలా సింపుల్ గానే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇట్లా మీకు కరెక్ట్ ఎట్లా కావాలనేది ఒకసారి ప్లేస్ చేసుకోండి. దీనికి నేను సింపుల్ గా ఇట్లా పెట్టాలనుకుంటున్నాను అనమాట. ఇంకా కొంచెం ఎక్కువగా ఉంది అందుకనేసి తగ్గిస్తున్నాను ఈ టాప్ ప్యాడింగ్ ఇవన్నీ. మీరు ఫొటోస్ అన్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మీకు ఈజీ అవుతాయి అనమాట. సో దీన్ని అయితే లాక్ చేశాను. ఇంకా నాకు కింద కొంచెం స్పేస్ ఉన్నట్లు కనిపిస్తుంది అనమాట. అందుకనేసి నేను ఇంకొక టెక్స్ట్ అనేది యాడ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి వినాయక చవితి స్పెషల్ బ్లాగ్ అని చెప్పేసి టైప్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అంతే కదా. సో తమిళలో ఎక్కడ కూడా ఖాళీగా ఉంచకండి, ఏదో ఒకటి యాడ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు చూసినప్పుడు కలర్ఫుల్ గా మంచిగా అనిపిస్తుంది అనమాట. సేమ్ దీనికి కూడా టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ మీరు నచ్చిన కలర్ అనేది సెలెక్ట్ చేసుకొని దీనికి కూడా ఈ లెఫ్ట్ ప్యాడింగ్ ఇవన్నీ ఒకసారి కరెక్ట్ చేసుకోవాలి ఇట్లా. దీనికి కూడా ఫాంట్ ఇక్కడ వచ్చేసి చాలా ఫాంట్స్ ఉంటాయి గైస్. ఇక్కడున్న ఫాంట్స్ ని కూడా మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. లేదా నాకు వద్దు అనుకుంటే మనం ఓన్ గా ఫాంట్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఫాంట్స్ కూడా మీరు హ్యాపీగా యూజ్ చేసుకోండి, బాగుంటాయి. సో ఇట్లా. సో ఇప్పుడు నేను అలైన్ మీద క్లిక్ చేసి దీన్ని మిడిల్ కి అయితే తీస్తున్నాను. ఓకే చేయండి. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ లో కలర్ ఇస్తున్నాను అనమాట. రెడ్ కలర్ అయితే ఇస్తున్నాను. సో ప్లేస్ చేయండి, ఎక్కడ కావాలి ఎక్కడ పెట్టాలి అనుకుంటున్నారు అనేది ఒకసారి ప్లేస్ చేయండి, బాగుంటది. సో సింపుల్ గా ఇలా చేశాను, బాగుంది కదా. ఇంకా దీనికి కొంచెం చేద్దాం. సో ఇక్కడ స్ట్రోక్ అయితే ఎనేబుల్ చేస్తున్నాను అనమాట. సో స్ట్రోక్ ఇవ్వగానే కొంచెం లుక్ వచ్చింది చూడండి, వినాయక చవితి స్పెషల్ బ్లాగ్ అని చెప్పేసి. సో ఇట్లా సింపుల్ గా నేనైతే మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, వినాయక చవితి స్పెషల్ బ్లాగ్ అని చెప్పేసి చేయటం జరిగింది. ఈ థంబ్నెయిల్ చాలా అంటే చాలా బాగా వచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. మీరు కూడా ట్రై చేయండి. పైన సెకండ్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. సో సేవ్ ఇమేజ్ చేయండి. ఇక్కడ వెరీ హై అయితే తీసుకొని సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేసినట్లయితే ఈ థంబ్నెయిల్ మీకు గ్యాలరీలోకి అయితే వచ్చేస్తుంది అనమాట. సేవ్ యాజ్ ప్రాజెక్ట్ మీద మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మళ్ళీ మీరు ఏదైనా రీఎడిట్ చేయాలి అనుకున్నట్లయితే సేవ్ యాజ్ ప్రాజెక్ట్ మీద అయితే సేవ్ చేసుకోండి. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో అనేది లాస్ట్ లో చెప్తానన్నాను కదా, ఇప్పుడైతే చూద్దాం. క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్లయితే ఫస్ట్ లింక్ ఉంటుంది, దాని మీద అయితే ట్యాప్ చేయండి.
ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ మీద ట్యాప్ చేసి మీరు ఏదైతే పిక్ దిగారో ఆ పిక్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే నా పిక్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇట్లా మనకి ఇక్కడ ఈజీ వేలో చాలా సింపుల్ గా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. ఇలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయిన తర్వాత కింద మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. డౌన్లోడ్ మీద ట్యాప్ చేసి ఫ్రీ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి. ఇట్లా మీరు మీ పిక్స్ కి బ్యాక్గ్రౌండ్ అనేది హ్యాపీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లే మీరు ఏదైనా గూగుల్లోంచి డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ కి కూడా ఇట్లే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. చాలా మంది రావట్లేదు అని చెప్పేసి కొంతమంది అడిగారు. ఏం లేదు, రిమూవ్ పీజీ కానీ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని చెప్పేసి సెర్చ్ చేయండి, హ్యాపీగా వస్తుంది. సో ఇప్పుడైతే ఫాంట్స్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూద్దాం. ఇదే క్రోమ్ ఓపెన్ చేసి మీరు ఇక్కడ సెర్చ్ చేయండి. రామభద్ర ఫాంట్ అని చెప్పేసి నేనైతే సెర్చ్ చేస్తున్నాను. రామభద్ర ఫాంట్స్ TTF అని చెప్పేసి సెర్చ్ చేయండి. ఓకే, రామభద్ర ఫాంట్ TTF అని చెప్పేసి సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ ఇలా వస్తుంది. సో ఫస్ట్ లింక్ మీద అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ చాలా ఫాంట్స్ ఉంటాయి, ఇవి చాలా బాగుంటాయి. thumbnail కి ఒక అట్రాక్ట్ ఇచ్చేది ఒక టెక్స్ట్ అనమాట ఫాంట్స్. సో ఇక్కడ డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ట్రాక్ట్ మీద ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ వీటిని ఏం చేయాలి అంటే మనం పిక్సెల్ ల్యాబ్ కి తీసుకెళ్లాల్సి ఉంటది. సో ఇక్కడ వచ్చేసి డౌన్లోడ్ అయింది రామభద్ర రెగ్యులర్ TTF అని చెప్పేసి మీరు ప్రెస్ చేసి పట్టుకొని ఇక్కడ మూవ్ అని చెప్పేసి సెర్చ్ చేసి ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇలా ఉంటాయి, అంటే ఏవి ఉంటాయి ఇక్కడికి వచ్చేసి ఉంటాయి అనమాట. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీని మీద అయితే ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది మీరు ఏం డౌన్లోడ్ చేసుకున్నారు అని చెప్పేసి. ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ అని పెట్టాం కదా, సో ఇక్కడ వచ్చేసి ఇక్కడికి వచ్చాయి చూడండి అన్ని ఫాంట్స్. దీని మీద అయితే సెలెక్ట్ చేసుకొని అన్ని ఫాంట్స్ ని మీరు ఓకే చేయండి. ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట మై ఫాంట్స్ లోకి, ఇట్లా అనమాట. సో ఇప్పుడు మనం ఇందాక ఏం చేసాం, రామభద్ర ఫాంట్ అయితే యూజ్ చేసుకున్నాం. ఇప్పుడు నేను ఫాంట్ చేంజ్ చేసి చూపిస్తాను, ఎట్లా చేంజ్ అవుతుంది అనేది కూడా చూడండి. సో ఇందాక లాక్ చేసాం కదా అన్ని, ఇప్పుడైతే నేనైతే అన్లాక్ చేస్తున్నాను. చాలా బాగుంటాయి ఈ ఫాంట్స్, మీరు కూడా ట్రై చేయండి. ఫాంట్ మీద అయితే ట్యాప్ చేయండి, మై ఫాంట్స్ లోకి అయితే వెళ్ళండి. సో ఇప్పుడు అక్కడ రామభద్ర యూజ్ చేసాం. ఇప్పుడు సపోజ్ నేను మండలి రెగ్యులర్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో చూడండి ఫాంట్ అనేది చేంజ్ అయింది అనమాట. ఇట్లా మనం ఫాంట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది, యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కొంచెం కన్ఫ్యూజ్ లాగా ఉంటది స్టార్టింగ్ చేసే వాళ్ళకి, బిగినర్స్ కి. కాబట్టి ఈ వీడియోని 1-2 సార్లు అట్లా చూసి ఇంకొక మొబైల్లో మీరు ఏదైనా ఈ వీడియో చూసుకుంటూ thumbnail అనేది చేయడానికి ట్రై చేయండి. అప్పుడు ఈజీగా అనేది అర్థమవుతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు thumbnail ట్రై చేసి పిక్సెల్ ల్యాబ్ లో ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు మళ్ళీ వీడియో కింద వచ్చి కామెంట్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై గైస్.